ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను అశోక్. ఒక బిగ్ బ్రేకింగ్తో మేము ముందుకు వస్తూ ఉన్నాను. డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. ఒక సంచలనమైన పిటిషన్ ఒక విధంగా చెప్పాలి అంటే. చాలామందికి వచ్చిన ఆలోచన, ఎవరు ముందుకు అడుగు వేయలేకపోయారు. ఒక ఐఏఎస్ అధికారి ముందుకు వచ్చారు, దాన్ని ప్రశ్నించారు. బేసిక్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనగానే ప్రశ్నించడానికి ముందుకు రావడానికి కొంతమంది భయపడతారు. ఎందుకులే మనకి ఇదంతా అవసరమా అని. కానీ విజయ్ కుమార్ ఒక ప్రజల తరపున, ఎందుకంటే ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అనుభవం ఆయనకి, 36 ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్న సీనియర్ అధికారి ఒక ధైర్యం చేసి పవన్ కళ్యాణ్పై ఈ పిటిషన్ దాఖలు చేశారు. దాని సారాంశం, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తన సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారిక వాహనాలను వినియోగిస్తూ ఉన్నారు. దీని మీద స్వతంత్ర దర్యాప్తు చేయించండి అనేది ఆయన పిటిషన్ సారాంశం. హరిహర వీరమల్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ప్రశ్నించాయి. కానీ ఈ విధంగా క్వశ్చన్ చేసింది మాత్రం ఒక్క విజయ్ కుమార్ గారు మాత్రం, అది కూడా లీగల్గా. ఏ విధంగా ఆయన ప్రశ్నించారు, ఏ విధంగా పిటిషన్ వేశారో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఏపీ హైకోర్టు కూడా ఆ పిటిషన్ని స్వీకరించింది. సో నెక్స్ట్ దాని మీద విచారణ కూడా జరపబోతోంది. సో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకటి, ఆయన వేసిన పిటిషన్లో ప్రధానంగా ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అంటే ఆయన వెనుకున్న సెక్యూరిటీ సిబ్బందిని, అధికారిక వాహనాలను, ఇతర వనరులన్నింటినీ కూడా సినిమా కార్యక్రమాలకు వినియోగించడం, అది కూడా తను హీరోగా యాక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి వినియోగించడం అనేది దుర్వినియోగం అవుతుంది. ఒక హరిహర వీరమల్లు అనే కాదు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనేక సినిమాల్లో షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం ఓజీ షూటింగ్లో కూడా ఆయన ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సినిమాల్లో నటన కొనసాగించడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని విజయ్ కుమార్ కోరారు. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిరోధించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం ఇవాళ సోమవారం హైకోర్టులో నిన్న విచారణకు కూడా వచ్చింది. సో దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం విజయ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే. మీరు వేసిన పిటిషన్ మామూలుది కాదు ఒక విధంగా. అంటే మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ మంత్రి కాబట్టి ఇక పైన సినిమాల్లో నటించకూడదు అనేది మీ ఉద్దేశమా? మనం ఇక్కడ మేము ఆలోచిస్తున్నది ఒకటే, ఏమిటంటే మంత్రిగా ఒకరు క్యాబినెట్ లో చేరిన తర్వాత 24/7 ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడానికి పరిమితమై ఉంటారు. ప్రతి మంత్రి ఏ రాష్ట్రంలో మినిస్టర్ అయినా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ అయినా, వీరు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ కి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే వారికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ, ఎక్కడైనా ఏదైనా కంపెనీలో డైరెక్టర్స్ గా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేసుకోవాలి, వాటన్నిటిని కూడా వదిలిపెట్టుకుని రావాలని రాజ్యాంగం చెప్తుంది. వారు ప్రమాణం చేసిన దానిలో కూడా దేవుడి సాక్షిగా అన్ని వదులుకుని, రాగద్వేషాలు లేకుండా, ఏ రకమైనటువంటి నెపోటిజం, ఫేవరెటిజం లాంటివి లేకుండా, పక్షపాత ధోరణి కాకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తామని వారు ప్రమాణం చేశారు. చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. అది కూడా దేవుడి సాక్షిగా చేసినారు కాబట్టి ఆ దేవుడి మీద గౌరవంతో అయినా వాళ్ళు చెప్పిన మాటకు నిలబడి ఉండాలి అన్నది మా యొక్క ఆలోచన. అందుకోసం మీరు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తానని చెప్పి వచ్చి పాలనా పగ్గాలు చేపట్టి ప్రజల కోసం పని చేయకుండా మీ సొంత ఆదాయం కోసం, సొంత వ్యాపారాల కోసం, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆదాయాల కోసం మీకొచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఏమిటి అనేటువంటిది మేము వేస్తున్నటువంటి ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాము. సో దీనిలో మేము ఏమడిగాము హైకోర్టుని అనంటే, ఒక 5-6 రకాలైనటువంటి ప్రేయర్స్ మేము పెట్టాం. మొదటగా ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ ని ఇష్యూ చేయండి. ఎందుకోసం అంటే, ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కానీ, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కానీ ఏది ఫిట్ అయితే అది, మిస్కండక్ట్ మీద, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద, అలాగే అబ్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ అండ్ గవర్నమెంట్ మెషినరీ మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేయండి. చేసి తదనుగుణంగా చర్యలు తీసుకోండి. అది ఇంపార్షియల్ గా చేయాలి. అందుకోసం సిబిఐని ఇన్వాల్వ్ చేయండి. ఎందువల్లంటే
వీరు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ మంత్రివర్గంలో ఉన్నవారే వీరి మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటారు అని అంటే ఎంతవరకు నిష్పక్షపాతంగా చేస్తారు అనే అనుమానాలు ఉన్నాయి. బికాస్ దేర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ పవర్. సో ఒకరి మీద ఒకరు చేయడానికి ఎంత మేరకు ముందుకు వస్తారు. అందువల్ల సిబిఐ అనేటువంటి ఒక స్వచ్ఛందమైనటువంటి అటానమీ ఉన్నటువంటి సంస్థ ద్వారా నిష్పక్షపాతమైనటువంటి ఒక ఎంక్వైరీని ఇంపార్షియల్ గా చేయించండి అనేటువంటిది. దీంతో పాటు 1988 కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 7 లైన్ 11 అండ్ 13 ఈ క్రిమినల్ మిస్కండక్ట్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగున్నాము. వీటితో పాటు ఈ పర్టికులర్ గా హరిహర వీరమల్లు అనే సినిమాకి ఒక ఎక్స్ట్రాడినరీ టికెట్ ప్రైసింగ్ అనేటువంటిది చేశారు. 600 ప్లస్ ట్యాక్సెస్, నియర్లీ 700 రూపీస్, 100 రూపాయలు 150 రూపాయలకు వచ్చే టికెట్ ని పెంచారు. మరి ఇక్కడ తానే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కోరి మంత్రిత్వ శాఖ మా పార్టీ వాళ్ళకి సంబంధించిన దగ్గర ఉన్నా కూడా నేను సీఎం గారిని అడిగి గత ప్రభుత్వం మాకు 50 రూపాయలకి 100 రూపాయలకే సినిమా చూడమని నియంత్రిస్తే ఈ రోజు నేను 600కి ప్లస్ ట్యాక్సెస్ కి తెచ్చానని వారే చెప్పుకోవడం జరిగింది. అలాగే దీనిలో ఉన్నటువంటి లీగాలిటీ ఏమిటి, ప్రొప్రైటీ ఏమిటి, ప్రొసీజరల్ జస్టిఫికేషన్ ఏమిటి ఈ ఎక్స్ట్రాడినరీ హైక్ కింద ప్రైసెస్ కి అనేటువంటి అంశాన్ని కూడా విచారించి దానిని పబ్లిక్ చేయమని, దాని మీద చర్యలు తీసుకోమని అడుగుతున్నాము. సో వీటన్నిటిని కూడా కమర్షియల్ ఈవెంట్స్ లో వారు జిల్లా యంత్రాంగాన్ని వాడుకుని శ్రీకాకుళం లాంటి ప్లేస్ లో ఒక సినిమా థియేటర్ లో ఒక అధికారిక మంత్రిగా ఉండి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ని అక్కడ ఇన్వాల్వ్ చేసి వారితో ఏర్పాట్లు చేయించుకుని సినిమాల్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం, ఈవెంట్స్ కండక్ట్ చేయటం, ఫిలిం ప్రమోషన్ చేయటం, వీరు చేసినటువంటి ప్రమోషన్స్ ద్వారా వారికి వారి చుట్టూ ఉన్నటువంటి వారికి ఆదాయం వచ్చే విధంగా తన ఆఫీస్ ని అబ్యూజ్ చేయడం అనేటువంటి అంశాల మీద కూడా ఎంక్వైరీ చేయమన్నాము. వీటన్నిటితో పాటు ఇవన్నీ తేలే వరకు ఒక హైకోర్టుని రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటంటే, ఆనరబుల్ హైకోర్టుని, ప్లీజ్ డిక్లేర్ హిస్ కంటిన్యూడ్ ఎంగేజ్మెంట్ ఇన్ టు ది మూవీస్ అండ్ ఈవెంట్స్. ఏవైతే ఆదాయాన్ని ఇచ్చేటువంటి వనరులుగా వారు భావిస్తున్నారో వాటిలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది చల్లదు. కాబట్టి అలాంటి పనులు చేయకుండా ఉండటానికి అంతవరకు రిస్ట్రైంట్ చేయండి వీరిని అనేటువంటి అంశాన్ని మేము అడగటం జరిగింది. ఎందుకోసం అంటే వారే స్వయంగా, నేను ఇండియా టుడే ఇంటర్వ్యూ చూశాను, దానిలో నాకు ఆదాయం వచ్చే మార్గం సినిమాలు, అందుకనే నేను సినిమాలో నటిస్తున్నానని ఈ హిమ్సెల్ఫ్ హెస్ కన్ఫెస్డ్, అడ్మిట్ చేశారు. సో ఇప్పుడు నీకు ఆదాయం రావడానికి కోసం నేను సినిమాలు చేసుకునేటట్లయితే చేసుకోండి, సినిమాలు చేసుకునే దానికి ఎవరికి అభ్యంతరం లేదు. మీకున్నట్టు ఏ ఆక్యుపేషన్ అయినా తీసుకునే అవకాశం ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషన్ ప్రతి పౌరుడికి ఇచ్చింది. అక్కడ మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. మీరు ఈ పని చేస్తారా, ఆ పని చేస్తారా, ఈ పని చేసినప్పుడు ఇది చిత్తశుద్ధితో చేయండి, ప్రజలకు సేవలు అందించండి అన్నదే మా యొక్క వాదన. అంటే అంటే టోటల్గా మీ ఉద్దేశం అధికారికి, అంటే ఒక రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని ప్రమాణం చేసిన ఒక వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమంత్రి తర్వాత స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజల కోసం పని చేయకుండా సొంత ఆదాయ సముపార్జన కోసం పని చేసుకుంటున్నారు, అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్నారు అనేది మీ అబ్జెక్షన్, అంతేనా? అంటే ప్రజాసేవను గాలికి వదిలేశారు అనేది స్పష్టంగా చెప్పాలి అంటే. ప్రజాసేవ గాలికి వెళ్ళిపోయింది అనేది ఒకవైపు, అతనికి వచ్చినటువంటి ఆ పదవి ద్వారా సంక్రమించినటువంటి అనేక రకాలైనటువంటి పరపతిని తన సొంత లాభానికి, సొంత వ్యక్తుల లాభాలకు, ప్రయోజనాలకు పనిచేస్తున్నారు అనేటువంటిది ఒకవైపు అయితే, అసలు ఏపీ మినిస్టరు ఏపీలో ఉండాలి, హైదరాబాద్ లో ఏం పని? వారు మాట్లాడితే హైదరాబాద్ ఎందుకు వెళ్తారు? నాట్ ఓన్లీ ఎనీ మినిస్టర్ హూ ఈస్ గోయింగ్ టు హైదరాబాద్, ఐఎమ్ క్వశ్చనింగ్ ఫ్రమ్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వాట్ బిజినెస్ యూ హ్యావ్ ఇన్ హైదరాబాద్ when you are a cabinet minister of Andhra Pradesh government? Even if you want to visit Hyderabad, you have to take a leave and proper permission, unless it is an official engagement. On duty గా మీరు ఢిల్లీ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ గవర్నమెంట్ దానికి ఒక జీవో ఇస్తుంది. ఎనీ ఆఫీసర్, సపోజ్ ఐఎమ్ an IAS officer X, but whenever I go to Hyderabad, government used to or Delhi, government used to issue a జీవో. So and so is permitted to go to Delhi for an official engagement అని ఒక జీవో ఇస్తుంది. మరి ఆ రకమైన ఆర్డర్స్ ఏమి లేకుండా ఎప్పుడంటే అప్పుడు మీరు ఎలా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ఎప్పుడంటే అప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి ఫ్రైడే వెళ్ళి
మండి తిరిగి రావడానికి గతంలో ఒక ఆర్డర్ చేసింది గవర్నమెంట్. ఎందువల్ల రాష్ట్రం విభజన చెందింది, వీళ్ళందరూ స్థిర నివాసం అక్కడే ఉన్నారు కాబట్టి వారం వారం వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించండి. అట్లాంటి అవకాశం మీరు కూడా తీసుకోవాలంటే తీసుకోండి, రైటింగ్ లో తీసుకోండి, తీసుకుని వెళ్ళండి. అదే విధంగా మీకు సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉండి, ఇప్పుడు కొంతమందికి Z+ కేటగిరీ ఉన్నాయి, కొంతమంది Z కేటగిరీ ఉన్నాయి, Y కేటగిరీ ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ సెక్యూరిటీస్ ఉన్నాయి. అలాంటి సెక్యూరిటీ ఏదైనా మీకు ఉండి అలాంటి ఒక కేటగిరీ నెట్వర్క్ అంటే సెక్యూరిటీ నెట్వర్క్ మీకు గ్రాంట్ చేస్తే దానికి అనుగుణంగా మీరు గన్మెన్స్ పెట్టుకోండి, లేకపోతే సెక్యూరిటీ పెట్టుకోండి, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. వెన్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్, వీ కెనాట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్ అండ్ వీఆర్ క్లియర్, వీ వాంట్ యూ టు బి సేఫ్. ఆ విషయంలో మాకు అభ్యంతరాలు లేవు. కానీ ఒక అధికార పదవిని అడ్డం పెట్టుకుని మీ సొంత ప్రయోజనాలకు లాభాలకు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రయోజనాలకు లాభాలకు అధికార దుర్వినియోగం చేయటం అనేటువంటిది రాజ్యాంగానికి ఉల్లంఘన చేసినట్టే. గతంలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఐ కెన్ టెల్ దట్ ఆల్సో. అంటే అలాగే సార్, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి అనే మాట ఏంటంటే, యాజ్ ఏ నటన అనేది నా వృత్తి, నా కెరీర్ స్టార్ట్ అయింది దానిలోంచి, నా ఫ్యామిలీ మొత్తం నటనలోనే ఉన్నారు, సో ఆ తర్వాత నేను రాజకీయ పార్టీ పెట్టాను, మంత్రి అయ్యాను అనేది ఆయన అంటున్న మాట. సో నా నటనని వదులుకోవటం ఇష్టం లేక, పైగా నాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేది కూడా నా నటన ద్వారానే అని పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. అలాగని ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదు అని అనటానికి కూడా లేదుగా, రెగ్యులర్ రివ్యూస్లో పాల్గొంటూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అధికారులతో ప్రతిరోజు సమీక్షలు చేస్తున్నారు, ముఖ్యమంత్రితో కేబినెట్ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. సో మధ్య మధ్యలో షూటింగ్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. మధ్యలో మీకేంటి అభ్యంతరం అనేది ఆ పార్టీ నాయకులు కొంత మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్లీ ఐ టేక్ ఇట్. నేనేమంటానంటే, ఎస్, ఇఫ్ యూ వాంట్ టు యాక్ట్ ఇన్ మూవీస్, యూ ప్లీజ్ యాక్ట్, వీ డూ నాట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ దట్. ఓకే, అప్పుడు మీరు మినిస్టర్ గా కొనసాగడానికి వీల్లేదు. ఎందుకనంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫైల్ క్లియరెన్స్ లో ర్యాంకింగ్ ఇచ్చారు, వీరికి చాలా పూర్ ర్యాంక్ వచ్చింది కదా. బాగా మీరు అన్నారు ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నారని. ఏదో నెలలో ఒక 4 రివ్యూలు చేసి 4 సార్లు మీడియా ముందుకు వచ్చి 2 ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోతే అది పని ఎట్లా అవుతుందండి? ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ వారి చేతిలో ఉంది. మీరు ఒకసారి గ్రామాలకు వెళ్ళి చూడండి, పేదలు నివసించే ప్రదేశాలకు వెళ్ళి చూడండి, వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు. 40 రూపాయలు రోజుకి కూలికి వెళ్ళొస్తే దానిలో 20 రూపాయలు పెట్టి నీళ్లు క్యాన్ కొనుక్కుంటున్నారు. నేను పాదయాత్రలో వెళ్తే మహిళలు అడిగారు, మేము రోజుకు 100 రూపాయలు సంపాదిస్తే దానిలో 20 రూపాయలు నీళ్లకి వెచ్చించాలంటే, నీళ్లు కూడా కొనుక్కోవాలంటే మేము గింజలే కొనుక్కోమా, కూరగాయలే కొనుక్కోమా, మంచినీళ్ళు కూడా కొనుక్కుని 100 రూపాయలతో ఎలా బ్రతుకుతాము? కనీసం తాగు నీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నాయి అని గ్రామాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చూడమనండి వెళ్ళి. అలాగే వాళ్ళు నివసించే ఇళ్ల ముందు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, పారిశుద్ధ్యం లేదు. పారిశుద్ధ్యం లేకపోతే ఏమవుతుంది? జబ్బులు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి, వాటర్ బోర్న్ డిసీజెస్ వస్తాయి, ఎయిర్ బోర్న్ డిసీజెస్ వస్తాయి. ఈ డిసీజ్ వాళ్ళని తెచ్చుకున్నది కాదు, మన ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల, అక్కడ సరైనటువంటి నివారణ చర్యలు చేయకపోవడం వల్ల జబ్బు వచ్చింది. జబ్బు వస్తే ఎవరు నయం చేసుకోవాలి? వాడే నయం చేసుకోవాలి. దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? వాళ్ళు చేసిన కష్టం నుంచే పెట్టుకోవాలి. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఉన్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేస్తే కూడా, 24/7 పనిచేస్తే కూడా ఇవన్నిటినీ కూడా అడ్రస్ చేయలేనంత సమయం ఉంది కావాలి అక్కడ. అప్పుడు కూడా సమయం సరిపోదు వారికి. అలాంటిది మరి ఇన్ని రోజులు ఏ విధంగా హైదరాబాద్ లో ఉండి చార్టెడ్ ఫ్లైట్స్ లో రాగలుగుతున్నారు అనేటువంటిది అదొక అంశం అయితే, ఇప్పుడు జయా బచ్చన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు యూపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్పర్సన్ గా యాక్ట్ చేశారు. చేస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద, అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఇష్యూ రైజ్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంపీగా డిస్క్వాలిఫై చేసింది. చేస్తే వారు రిజైన్ చేయాల్సి వచ్చింది. సోనియా గాంధీ గారు NESC నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కి చైర్పర్సన్ గా ఉన్నారు, క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నారు. అప్పుడు వారికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తున్నది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే, డిస్క్వాలిఫై అవుతున్నారని వెంటనే ఎంపీకి రిజైన్ చేశారు. సో ఇట్లా అనేక ఉదాహరణలు. శశి థరూర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉండేవారు. అప్పుడు IPL కొచ్చిలో వాళ్ళ అసోసియేట్స్ కి ఇతని అధికారాన్ని వినియోగించి వారికి మేలు చేశారు, లాభం వచ్చేట్టుగా చేశారనే అభియోగం వస్తే ఈ రిజైన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నుంచి వదిలేశారు. పవన్ కుమార్ బన్సల్ అంటే 2006లో సోనియా గాంధీ గారు, జయా బచ్చన్ గారి సబ్జెక్టు, 2019లో శశి థరూర్ గారి సబ్జెక్టు, 2013లో పవన్ కుమార్ బన్సల్ రైల్వే మినిస్టర్ గా ఉండి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళకి
మిస్యూజ్ ఆఫ్ పవర్ కింద వాళ్ళు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద అవకాశాలు ఇచ్చారన్న విషయం బయటకు వస్తే ఈ రిజైన్ ఫ్రమ్ క్యాబినెట్. ఇప్పుడు ఫిలిం యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, దయానిధి మారన్ సన్ టీవీ నెట్వర్క్ చైర్పర్సన్ గా ఉంటూ యూనియన్ టెలికాం మినిస్టర్ గా ఉంటే వారు మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ కి హెల్ప్ చేశారంటే హీ హాజ్ రిజైన్ ఫ్రమ్ టెలికాం మినిస్టర్. సో అలా ఇవి కేంద్రంలో. రాష్ట్రంలో జరిగిన ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా. మిజోరాం గవర్నమెంట్ లో ఆ, ల- లల్తన్ జరా అనేటువంటి మినిస్టర్ గారు వారి ఫ్యామిలీ బిజినెస్ కి దోహదపడ్డాడని, ఫ్యామిలీ బిజినెస్ లో భాగంగా ఉండి తన ఆఫీస్ ని వాడి వారికి కొన్ని కాంట్రాక్ట్స్ మిడ్ డే మీల్స్ లోను, అలాగే రైస్, సివిల్ సప్లైస్, ఇప్పుడు మనోహర్ గారు చేస్తున్నారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా, అదే పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి వ్యక్తి చేశారని చెప్తే ఆ కాంట్రవర్సీలో హీ హాస్ టు రిజైన్ ఫ్రమ్ మినిస్ట్రీ. సో అంటే ఇన్ని రకాలైనటువంటివి మన దేశంలో జరిగినవి. అంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన దగ్గర ఎక్కడైనా సరే ఇలాంటి అంశాలు మనం వెలికి తీసినప్పుడు, ప్రజల ముందుకు తీసుకొని వచ్చినప్పుడు గౌరవంగా, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా వారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతే వారికి గౌరవంగా ఉంటుంది. లేదంటే దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి వారు ఉల్లంఘనకు పాల్పడ్డారనేటువంటి నిర్ధారణ అయితే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు. ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అవుతారు, మరి మినిస్టర్ గా పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. బికాస్ ఇట్స్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. వీరు చేసేటువంటి బయట వ్యాపారాలన్నీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వస్తుంది, రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అంటే ఉందా సార్ అట్లా? మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి క్యాబినెట్లో అడుగుపెట్టిన వ్యక్తి తన ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో కొనసాగకూడదు అని రాజ్యాంగంలో ఉందా? ఎస్, ఇప్పుడు మేము ఫైల్ చేసినటువంటి పిటిషన్ లో ఆ ఎక్స్ట్రాక్ట్ కంప్లీట్ గా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దానిని ఆ ఎక్స్ట్రాక్ట్ కంప్లీట్ గా మేము రిట్ పిటిషన్ లో కోట్ చేసి చూపించడం జరిగింది. ఒక మంత్రిగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి ముందుగానే వారి అసెట్స్ అండ్ లైబిలిటీస్ అన్ని డిక్లేర్ చేయడంతో పాటు ఏ అంశాలలో పాల్గొనకూడదు అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. నాట్ యాక్సెప్ట్ వాల్యుబుల్ గిఫ్ట్స్ ఫ్రమ్ క్లోజ్ రిలేటివ్స్ అండ్ హిజ్ మెంబర్స్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ గిఫ్ట్స్. అంటే కనీసం బహుమతులు కూడా తీసుకోకూడదు అన్న దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ సెంటెన్స్. ఓకే. సో అట్లాంటి పరిస్థితిలో ఒక చార్టెడ్ ఫ్లైట్ ఒక ఫ్రెండ్ ఆఫర్ చేస్తే దానిలో రావడం కూడా అది మిస్యూజ్ ఆఫ్ పవర్ అవుతుంది. బికాస్ దట్స్ గిఫ్ట్. యూ కెనాట్ యాక్సెప్ట్ సచ్ వాల్యుబుల్ గిఫ్ట్స్. ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది ఓపెన్ చేసి చూపించి ఏదైనా మెమెంటో లాంటిది చాలా ఏదో రిమెంబరెన్స్ గా, టోకెన్ గా ఉన్నటువంటి తీసుకోవాలి తప్ప, ఈవెన్ ఇఫ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ చార్టర్డ్ ఫ్లైట్ which bill is not paid by the government, then it is a gift. That is a violation. It's model code of conduct వస్తుంది. How he is traveling in chartered flights, we do not know. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఆయన ఏ ఫ్లైట్ లో తిరిగారు కాబట్టి మాకు కంటగింపుగా ఉందనే తప్పు. అలాంటిది ఏమి లేదు. వారికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పరపతి ఉంది. లెట్ హిమ్ హ్యావ్ హిజ్ ఓన్ ఫెసిలిటీస్. వీ హ్యావ్ నో అబ్జెక్షన్ ఆన్ దట్. వారు ఎందులో తిరిగినా ఏం చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బికాస్ ఈజ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, వారు ఏ విధంగా ఉల్లంఘన చేస్తున్నారు అన్నటువంటిదే ప్రజాసేవలో ప్రజల కోసం మేము మాట్లాడుతున్నాం. అంటే మీరు మాట్లాడింది చాలా లాజిక్గా ఉందండి. మీరు మాట్లాడింది చాలా లాజిక్గా ఉంది. మీరు చెప్పిన కోడ్ ఆఫ్ కండక్ట్ అదంతా జనాలకు, సామాన్య జనానికి నిజంగా తెలియదు ఇప్పుడు మీరు రివీల్ చేసే వరకు ఇలాంటిది ఒక కాజ్ ఉంది అని. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి వ్యక్తిగతమైన బిజినెస్లు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి సిమెంట్ బిజినెస్తో సహా అనేక బిజినెస్లు ఉన్నాయి కదా. ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మిగిలిన మంత్రులందరికీ కూడా చాలామందికి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, కొంతమంది గ్రానైట్ బిజినెస్ ఉంది, ఇంకొంతమందికి కెమికల్ బిజినెస్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక వ్యాపారం లేని మంత్రి అంటూ లేరు. మీరు చెప్పిన చట్టం, మీరు చెప్పిన నిబంధన, మీరు చెప్పిన కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ మంత్రులకు కూడా వర్తిస్తుంది కదా? అందరికీ వర్తిస్తుంది. అయితే మీరు రైస్ చేసిన ప్రజెంట్ సీఎం కానీ ఎక్స్ సీఎం కానీ వారెవరికి కూడా ఎలాంటి బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ అట్లా ఎక్కడ లేరు. వారి ఫ్యామిలీలో ఉండుండొచ్చు. ఇప్పుడు సీఎం గారి వైఫ్ ఒక బిజినెస్ రన్ చేస్తూ ఉండుండొచ్చు, ఎక్స్ సీఎం గారి వైఫ్ ఒక బిజినెస్ రన్ చేసి ఉండొచ్చు, ఇంకొక సెంట్రల్ మినిస్టర్స్ వైఫ్ రన్ చేసి ఉండొచ్చు. ఇట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ యాజ్ ఎ పర్సన్ వీరెవరు కూడా ఎలాంటి వ్యాపారంలో భాగస్వామి అయి ఉండకూడదు. ఆ వ్యాపార సంస్థల్లో ఒక ఆఫీస్ ని కలిగి ఉండకూడదు విచ్ విల్ గివ్ అన్ ఇన్కమ్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఈ క్యాబినెట్ మంత్రిగా వచ్చే ఆ పెర్క్స్, ఎమాల్యుమెంట్స్, రెమ్యునరేషన్ తప్ప
వేరే ఏ రకమైన ఆదాయము వారు పొందకూడదు అన్నదే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది. ఇప్పుడు టిటిడి బోర్డులో కూడా మెంబర్స్ గా కానీ చైర్మన్స్ గా కానీ వేసే వాళ్ళకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుందనే కదా అక్కడ అలాంటివి ఏమి లేకుండా ఉన్న వాళ్ళని వేసేది. సో అంటే ఇంకో పదవి ఉన్న వాళ్ళని ఆ పదవులు పెట్టకపోవడానికి కారణం కూడా అదే కదా. అంటే సార్ మీరు అలాంటి చర్యలు చెప్పినట్టే చాలా ఉన్నాయి. భార్య బిజినెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Yes. భార్య సిమెంట్ కంపెనీ బిజినెస్ చేస్తోంది. ఆ సిమెంట్ కంపెనీకి సంబంధించిన మైన్స్ అందించడంలో భర్త సీఎం గానో మంత్రిగానో ఉండి ఫేవరిజం చేయకుండా ఎలా ఉంటాడు? చేస్తే డెఫినెట్ గా నెపోటిజం కింద వస్తుంది. అలా చేసిన సందర్భాల్లోనే కదా ఇప్పుడు ఈ రైల్వే మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది. అట్లాంటి ఒక ఒక అవకాశం అతను ఇచ్చినాడు కాబట్టి హీ హాస్ టు రిజైన్. అది చేయడానికి వీలు లేదు. హీ కెనాట్ డూ ఇట్. ఇఫ్ హీ డస్ ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యా అది ఇచ్చారంటే సార్ వన్ మినిట్ విజయ్ కుమార్ గారు 1 మినిట్. ఈ హరిహర వీరమల్ల మూవీ రిలీజ్ టైంలో మంత్రులు కందుల దుర్గేష్ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్లో కొన్ని ప్రెస్ మీట్లలో ఈ హరిహర వీరమల్లును ప్రమోట్ చేస్తున్నట్టు వీడియోలు కూడా ఆడియోలు కూడా ఉన్నాయి సార్. యా ఓకే ఒక్క నిమిషం విజయ్ గారు, ఒక ఇంట్రెస్టింగ్ మా కొలీగ్ ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నారు. మీరు చెప్తున్న ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు సినిమాని చూడమని, సినిమాని ప్రమోట్ చేయమని, దాన్ని సూపర్ హిట్ చేయమని స్వయంగా రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులు నాదెండ్ల మనోహర్ అండ్ కందుల దుర్గేష్, ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన కందుల దుర్గేష్ గారు ఆ శాఖకు సంబంధించిన మంత్రి. సో ఆయనే స్వయంగా ఒక ఆడియో రిలీజ్ చేశారంట. ఒకసారి పీసీఆర్ ఆడియోలు ఉన్నాయా? ఒక్కొక్కసారి నాదెండ్ల మనోహర్ గారి ముందు నాదెండ్ల మనోహర్ గారి ఆడియో ప్లే చేయండి, ఒకసారి వినండి విజయ్ కుమార్ గారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు. మా పార్టీ అధ్యక్షులు సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ప్రమోట్ చేసుకోకుండా వాళ్ళ సినిమాని మేము ప్రమోట్ చేస్తామా? మాకేం అవసరం? ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ అటువంటిది, హిస్టారికల్ ఫిక్షన్, అది ప్రతి ఒక్కరు చూడాలని మేము డెఫినెట్గా ఆ విధంగా ప్రమోట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు. మా పార్టీ అధ్యక్షులు సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ప్రమోట్ చేసుకోకుండా వాళ్ళ సినిమాని మేము ప్రమోట్ చేస్తామా? మాకేం అవసరం? ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ అటువంటిది, హిస్టారికల్ ఫిక్షన్, అది ప్రతి ఒక్కరు చూడాలని మేము డెఫినెట్గా ఆ విధంగా ప్రమోట్ చేస్తాం. ఎస్, కందుల దుర్గేష్ గారి ఆడియో కూడా ప్లే చేయండి. మన పార్టీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సినిమా. దీన్ని కొంచెం ప్రజలకు ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పిన పాయింట్ ఒకటి నాకు నచ్చింది. అదేంటంటే మనం వీలున్నంత వరకు మనతో పాటు చాలా మందిని ఈ సినిమా మళ్ళీ చూసేలాగా ఏర్పాటు చేసుకోవటం. ప్రతి నియోజకవర్గంలో కూడా మన జన సైనికులు, వీర మహిళలు కూడా కొంతమందిని మనతో పాటు సినిమా తీసుకెళ్లి మళ్ళీ రిపీటెడ్గా మనం 1-2 సార్లు వెళ్ళటం అనేటువంటిది కూడా చాలా అవసరం అండి. అంటే మనం మౌత్ పబ్లిసిటీ పెంచాలి. సినిమా బాగుంది అనేటువంటి మాట, నిజంగా బాగుంది కాబట్టి బాగుంది అనేటువంటి మాటని 10 మందికి చెప్పే విధంగా మనం ముందుకెళ్లాలనేది ఆలోచన అండి. దాని ప్రకారం నేను చేసి నా పరిధిలో నేను చేస్తాను. అది రికార్డ్ కలెక్షన్ అని చెప్పి నేను ట్రేడ్ వర్గాల ద్వారా తెలుసుకున్నాను. అంత కలెక్షన్ ఇప్పుడు దాకా ఏ సినిమాకి, ఏ ప్రీమియర్ షోకి రాలేదనేటువంటిది వినపడుతుంది. విజయ్ గారు, మీరు వేసిన పిటిషన్కి బహుశా ఈ రెండు కూడా యాడింగ్ అనుకుంటా. స్వయంగా రాష్ట్ర సెక్రటేరియట్లో కూర్చుని, ఇది ప్రజల సొమ్ముతో కట్టిన సెక్రటేరియట్లో కూర్చుని ప్రజల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్న మాట ఏంటంటే, మా నాయకుడు నటించిన సినిమా కాబట్టి మేము ప్రమోట్ చేసుకుంటాం, తప్పేంటి అని అంటున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి. రెండోది సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, బహుశా ఆ శాఖ ఆయన కూడా సినిమాని సూపర్ హిట్ చేయాలి, ప్రమోట్ చేయాలి, ఖచ్చితంగా హిట్ చేయాలని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఫేవరిజమే కదా? ఖచ్చితంగా అది ఫేవరెటిజమే. బహుశా ఆ ఇంప్లికేషన్స్ ఏమి ఆలోచించకుండా అనాలోచితంగా చేసి ఉంటారేమో మరి వారిద్దరూ కూడా. బట్ ఇది వారు చేసిన ప్రమాణానికి, ప్రభుత్వం ఇచ్చినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ కి రెండిటికి కూడా వైలేషనే, రాజ్యాంగ ఉల్లంఘనే. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. బికాస్ నేరుగా కానీ అంటే ఒకసారి మీరు ఆ ప్రమాణ పత్రం చూస్తే తెలుస్తుంది మీకు. అంటే స్వయంగా కానీ ఇండైరెక్ట్ గా కానీ అనేటువంటి అంశాలు కూడా దానిలో ఉంటాయి. వాటన్నిటికీ సంబంధించి వాళ్ళు బద్దులై ఉంటారు. సో అట్లాంటి సందర్భంలో ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది మాత్రం కంప్లీట్ గా రాంగ్. అలా చేయడానికి లేదు. సో ఇక్కడ జనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకరికి ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ బాధ్యతను తూచ తప్పకుండా మనసా వాచ కర్మేణ చేయాలనేటువంటిదే మన వాదన. ఒక రాజకీయ పార్టీగా ఈ అంశాల్లో మేము లేవనెత్తడంలో ఉద్దేశం ఏంటంటే, మా పార్టీ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయి ఉంది.
దీనికి ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగంలో ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, తప్పుల్ని ఎత్తి చూపిస్తాం, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేస్తాం అని మేము చెప్తున్నాం. కాబట్టి ఆ విషయాలు నేను ప్రజల దృష్టి తీసుకొస్తున్నా. నేను మీ ద్వారా ప్రజల్ని కూడా అడిగేది ఏంటంటే, మీరు అభినందించండి దీనిలో ఉన్నటువంటి వాల్యూని. ఎందుకోసం అంటే, ఇలా ఎవరికి వారు వచ్చిన అవకాశాలను తమ సొంతానికి వాడుకుంటూ పోతే ప్రజల కోసం ప్రభుత్వంలో ఉన్నవాడు ప్రజల కోసం పనిచేయాలి. అలా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేస్తేనే కదా ఎంతో కొంత సంక్షేమ అభివృద్ధి అనేది జరుగుద్ది. అలా చేయకుండా సొంత వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఆ వ్యాపారాల మీద ఉండేవాడు వ్యాపారాలు చేసుకునేవ్వండి. ఈ సేవ మీద దృక్పథం ఉండి, సేవ మీద పట్టుదలతో పనిచేసే ఆలోచన ఉన్న వాళ్ళని సేవకు పెట్టుకోండి. అది ఆలోచించమని నేను ప్రజలను కోరుతున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వేసిన పిటిషన్ ఈ ఇద్దరు మంత్రులకు కూడా వర్తిస్తుందా? ఆ ఎక్స్టెన్షన్ లో వాళ్ళు కూడా రావాల్సి వస్తుంది. ఇన్ కేసు మీరు So, చెప్పినట్టు అది కూడా మేము- కోర్టు తీర్పు తర్వాత మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. కొంతమంది ఫేవరెటిజం చేసినందుకు, లేకపోతే దుర్వినియోగం చేసినందుకు, ఒక మంత్రి పదవి స్థాయిలో ఉంటూ ఇలా వ్యక్తిగతమైన పనులు చేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు రాజీనామా చేశారని చెప్పారు. ఇన్ కేసు పవన్ కళ్యాణ్ రిజైన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తే ఆయనతో పాటు కందుల దుర్గేష్ అండ్ నాదెళ్ల మనోహర్ కూడా రిజైన్ చేయాల్సి వస్తుందా? డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు ఒక సీఎం గా ఉండి ఒక మైన్స్ ఇస్తే ఏంటని కూడా మీరు అడిగారు. యాక్చువల్ నా దగ్గర 2011లో యడ్యూరప్ప గారు, బిఎస్ యడ్యూరప్ప కర్ణాటక చీఫ్ మినిస్టర్ కేసు కూడా ఉంది. అక్కడ ఏం జరిగింది? హీ వాజ్ అక్యూజ్డ్ మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్ అండ్ ల్యాండ్ అలాట్మెంట్ ఫర్ రెడ్డి బ్రదర్స్. ఆ విధంగా చేసినందుకు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇది ఇష్యూ అవుతుంది కాబట్టి నువ్వు రిజైన్ చేయాలంటే సీఎం గా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఎస్ సార్, అవును. సో అందువల్ల ఇట్లాంటివి గతంలో ఉన్నాయి. ఇప్పుడు వీరు మరి అనాలోచితంగా చేశారా, ఒక వారి నాయకుడి యొక్క మెప్పు కోసం చేశారా అనేది పక్కకు పెడితే, మంత్రి పదవిలో ఉండి సినిమా ప్రమోషన్ చేయటం అనేటువంటిది వారు చేసిన దాని మీద ఎంత ప్రభావం ఇంప్లికేషన్ ఉందో అదే ఇంపాక్ట్ వీరిద్దరికి కూడా ఉంటుంది. అంటే నాదెళ్ల మనోహర్ గారు జూనియర్ కూడా కాదు, పోనీ కందుల దుర్గేష్ గారు అంటే ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యారు కాబట్టి పోనీ ఆయన శాఖ అది కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఆయన ఆ సినిమా శాఖకే సంబంధించిన మంత్రి. ఆ సినిమాకి ఫేవరిజం చేస్తే ప్రాబ్లం ఉంటుంది అన్న అంశం మరి ఆయనకి ఎందుకు తట్టలేదో తెలియట్లేదు. అంటే మీరు రైజ్ చేసిన ప్రశ్న బట్టి అనిపిస్తుంది నాకు. ఇక నాదెళ్ల మనోహర్ గారు వెరీ సీనియర్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీకి స్పీకర్గా పనిచేశారు. ఇప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి కంటే కూడా స్పీకర్గా పనిచేసిన వ్యక్తికి రాజ్యాంగం మీద, ఎమ్మెల్యేలు ఎంపీలకు ఉండే అధికారాల మీద, మంత్రులకు ఉండే అధికారాలు, ఈ దుర్వినియోగాలు వీటి మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది నాదెళ్ల మనోహర్ గారికి. కానీ ఆయన కూడా ఒక ఆడియో రిలీజ్ చేశారు. వాస్తవానికి ఆడియో దొరకలేదు అనుకున్న వాళ్ళకి. ప్రెస్ మీట్లో ఆయన మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారు. మరి అంటే అవగాహన లేకుండా మాట్లాడారని నేను అనుకోవట్లా. అంటే మీలాగా కోచింగ్ చేసేవాళ్ళు రారు అని మాట్లాడారేమో అనుకుంటున్నాను. అంటే ఒకటి, ఇప్పుడు ఫస్టే మనోహర్ గారు, ఐ నో హిమ్ పర్సనలీ, ఈజ్ వెరీ లెర్నెడ్ పర్సన్, వెల్ రెడ్ పర్సన్. అంటే చాలా బయటకు వెళ్ళి వేరే దేశాల్లో చదివి రావడమే కాకుండా అదర్వైజ్ ఆల్సో వెరీ నాలెడ్జబుల్, బాగా చదువుకున్న వ్యక్తి, మంచి అవగాహన ఉన్న వ్యక్తి. బట్ ఆ రోజు మరి ఎందుకు ప్రెస్ లో అట్లా మాట్లాడేశారు అనేటువంటిది అయితే నాకు కూడా అర్థం కానిటువంటి అంశం. బట్ వారు ఆ విధంగా మాట్లాడటం మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగం వైపు నుంచి పొరపాటే. అలా చేయడానికి వీల్లేదు. ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ద మినిస్టర్స్. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులకు ఇచ్చిన కోడ్ ఉల్లంఘనే. సార్, అంటే విజయ్ కుమార్ గారు, మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పూర్తి స్థాయి సబ్జెక్ట్ ఉంటుంది మీ దగ్గర. రెండోది, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రస్తుతం మీరు కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు వేసిన పిటిషన్ తర్వాత మిమ్మల్ని వాళ్ళందరూ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి మీకు తెలుసు ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో పర్టికులర్గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళందరూ. ఈ పిటిషన్ వేసిన దగ్గర నుంచి వాళ్ళు బహుశా మిమ్మల్ని టార్గెట్ చేసే ఉంటారు. వాడి ఫోన్ కాల్స్ చేయొచ్చు, మెసేజ్లు పెట్టచ్చు, సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడచ్చు. ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? ఇప్పుడు యాజ్ అన్ ఆఫీసర్ గానే నేను చాలా ఫేస్ చేసి వచ్చాను. ఏది బెదిరింపులు, థ్రెటనింగ్స్ కానీ. సో ఇప్పుడు అంటే టైం ఉందంటే నేను ఒక 1 minute లో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎస్ సార్. నేను పెనుకొండ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కూర్చుని ఉన్నాను యాజ్ సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గా. ఎస్ సార్. నా వెనుక మా ఆఫీస్ బిల్డింగ్ లోనే వెనక క్యాంపస్ లో కోర్టు, సబ్ కోర్టు ఉంది. ఆ కోర్టులో ఒక ట్రయల్ జరిగింది. ఏంటంటే
పరిటాల రవి ఒక పర్టికులర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, హత్య చేశాడు అనే దానిలో ట్రయల్ జరిగింది. ఓకే జరిగినప్పుడు ఒక విట్నెస్ ఉన్నారు. ఆ విట్నెస్ ఇతని వైపు మార్చుకున్నారు. అంటే ఎవరైతే విట్నెస్ గా ఉన్నాడో ఇతను మార్చుకుని అక్కడ ఇతనికి సంబంధం లేదని విట్నెస్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జడ్జి ఇంకా కేసుని కొట్టేశారు. ఓకే ఎందుకంటే అది ప్రూవ్ అవ్వలేదు కాబట్టి, విట్నెస్ టర్న్ హాస్టైల్ కాబట్టి. ఓకే ఆ కోర్టులో జడ్జిమెంట్ ఇలా ప్రకటించి ఇలా బయటకు రాగానే ఆ వరండాలో చంపేశారు అతన్ని. మా ఆఫీసు ఒకవైపు, మా ఆఫీసు ఇంకోవైపు సబ్ కోర్ట్ ఆఫీసు. జడ్జిమెంట్ ప్రకటించి బయటకు వచ్చిన వరండాలో చంపేశారు, కళ్ళ ముందు అందరం చూస్తుండగా. ఓకే అలాంటి రవే నన్ను చాలా థ్రెటన్ చేశాడు. నేను ఎలక్షన్ టైంలో 144B అని ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి, యూ కెనాట్ మూవ్, పోలింగ్ స్టేషన్ లో వెళ్ళడానికి వీల్లేదు, బెదిరించడానికి వీల్లేదని నేను అరెస్ట్ చేసి వారెంట్ ఇస్తే, నా మీద హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం ట్రై చేస్తే హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. ఓకే అప్పుడు ఇంకెంత బెదిరింపులు వచ్చి ఉంటాయి చూడండి. కాబట్టి నేను ఆ రోజు ఎందుకోసం నిలబడ్డా, నేను ప్రజాస్వామ్యం కోసం, ఎలక్టోరల్ డెమోక్రసీ కోసం నిలబడ్డా. ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంది. ఆ ఓటు వినియోగించుకునే దానిలో ఎవరన్నా వచ్చినా సరే ఒక అధికారిగా నేను నిజాయితీగా నా బాధ్యత నిర్వర్తించాలని నిజాయితీగా నిలబడి ఆ రోజు నేను బాధ్యత నిర్వర్తించాను. ఆ రోజు ఎన్నిక నిజాయితీగా జరిగింది, రిజల్ట్ కూడా తారుమారు అయిపోయింది. సో ఆ రకంగా ఇవన్నీ చాలా చూసి వచ్చాము. అఫ్ కోర్స్ మీరు అన్నదైతే నిజం, అవన్నీ వస్తాయి, జరుగుతాయి. బట్ వీఆర్ స్టాండింగ్ ఫర్ పీపుల్. ప్రజల కోసమే నిలబడుతున్నాం, ప్రజా సేవ కోసం ఈ రోజు వచ్చాం. ఎంతవరకైనా నిలబడతాం, ఎంతవరకైనా నిలబడతాం, ఎన్నైనా రానివ్వండి, అవన్నిటిని కూడా తట్టుకుని ముందుకెళ్తాం విత్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ బ్లెస్సింగ్స్. అంటే సార్, ఇప్పుడు బేసిక్గా చాలామందికి వచ్చే డౌట్, నాకు కూడా వచ్చిన డౌట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత 5 ఏళ్ళు పరిపాలించింది కూడా వాళ్ళే, 151 సీట్లతో. ఈసారి అంటే సరే 11 సీట్లకు పరిమితం అయ్యారు, అయినా కూడా అపోజిషన్ పార్టీ. అలాంటి పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఇలా సినిమాల్లో నటిస్తూ తనకి అప్పచెప్పిన బాధ్యతని వదిలేశారు అని వాళ్ళు కూడా ఎక్కడ క్వశ్చన్ చేయలా, ఎక్కడ పిటిషన్లు వేయలా. మీరు రీసెంట్గా రిటైర్డ్ అయిన తర్వాత మీరు ఈ పార్టీ పెట్టారు, రీసెంట్గా కొత్త పార్టీ మీది. ఇప్పుడిప్పుడే మీరు జనాల్లోకి వస్తూ ఉన్నారు. ఈ దశలో మీకు వచ్చిన ఆలోచన ప్రతిపక్ష పార్టీకి కూడా రాలేదు అని నేను అంటున్నది. లాస్ట్ వర్డ్ ఏంటన్నారు? ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన పని కదా అది. నిజానికి ప్రజాస్వామ్య హక్కులు దుర్వినియోగం అవుతున్నప్పుడు, ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, మంత్రులే సరైన బాధ్యతలు నిర్వర్తించకుండా ఈ రకంగా సొంత పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు క్వశ్చన్ చేయాల్సింది ప్రధానమైన బాధ్యత గతంలో అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి సహజంగా. కానీ మీరు ఆ బాధ్యతను భుజాన్ని ఎత్తున్నారు. అందుకని మీకు ఒకవైపున మీకు కొంత ఇబ్బందికరమైన అంశం, కొంత మీకు ప్రజల నుంచి హ్యాట్స్ ఆఫ్ చెప్పే అంశం కూడా. డెఫినెట్గా ఇప్పుడు అపోజిషన్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రాపర్ గా చేయడం లేదన్న అంశాన్ని కూడా నేను ప్రజల్లోకి తీసుకొచ్చాను. ఉదాహరణకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు వీరు అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది, రకరకాల రీజన్స్ చెప్పుకుని ఆగిపోవటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మనం రాజ్యాంగాన్ని గౌరవించినట్టు అవ్వదు. ఎందుకనంటే 39% మీకు ఓటింగ్ వచ్చింది, 1,30,00,000 మంది మీకు ఓటేసినప్పుడు వారి ఆలోచన ఏమిటి, వారు ఏం కోరుకుంటున్నారు అన్న విషయాన్ని మన శాసనాలు చేసే దగ్గర మాట్లాడకపోతే, ఆ సభలో మాట్లాడకపోతే, బయట ఎన్ని మాట్లాడితే మాత్రం ఏం ప్రయోజనం? ఈ రోజు మేము శాసనసభలో ఉండుంటే మేము ఒకరమైనా మాట్లాడిండేవాడు. మేము మాకు అవకాశం రాలేదు. అట్లీస్ట్ మీరు 11 మందికైనా అవకాశం వచ్చింది కదా, దాన్ని మీరు వాడుకోవాలి. వాడుకోకపోవడం పొరపాటే అని నేను దాన్ని చాలా సూటిగా ఆ విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. మీరు ఒక ప్రజలకు సంబంధించిన అంశాన్ని నేరుగా మామూలుగా మిగిలిన పొలిటికల్ లీడర్లు చేసేది ఏంటంటే డైరెక్ట్గా వచ్చి మీడియా ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేయటం, బూతులు తిట్టడం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్నది కూడా అదే. ఒకళ్ళనొకళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకోవటం, మాకు మీడియా కాసేపు కాలక్షేపం. మీరు అలా కాకుండా నేరుగా కోర్టుకు వెళ్ళారు, అది అప్రిషియేట్ చేసే అంశం. అంటే చట్టంలో ఇలా ఉంది, రాజ్యాంగంలో ఇలా ఉంది అని మీరు నేరుగా కోర్టును అడుగుతూ ఉన్నారు, న్యాయం చేయండి అని. ఎస్, నేను యాక్చువల్గా డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యాను. మొట్టమొదటి చీఫ్ సెక్రటరీకి కాపీ టు ఏసీబీ డైరెక్టర్కి పెట్టి, ఇలా ఉంది మీరు చర్య తీసుకోండి అని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా క్లుప్తంగా పెట్టాను. పెట్టి ఒకవేళ వాళ్ళే ఎంక్వైరీ చేసుకుని వారే చర్య తీసుకుని ఉంటే నేను కోర్టులో రిట్ చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. బికాస్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ యాక్టెడ్ ఆన్ మై కంప్లైంట్, ఆన్ మై రిప్రజెంటేషన్, ఐఎమ్ ఫోర్స్ టు అప్రోచ్ ద కోర్ట్.
సో దానివల్ల నేను హైకోర్టు తలుపు తట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే సిబిఐ ఎంక్వైరీ అడిగాం. ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ మేము ఇచ్చున్నాము, వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు, తీసుకుంటారనే నమ్మకం మాకు లేదు కాబట్టి స్వతంత్ర సంస్థ ద్వారా చేయించండి, సిబిఐతో చేయించండి అని అడగడానికి కారణం కూడా అదే. అంటే మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి దీన్ని పొలిటికల్ మోటివ్గానే అవతల పార్టీలు చూసే అవకాశం ఉంటుంది, మీరు రేపటి నుంచి మీ మీద దుమ్మెత్తిపోసే అవకాశం ఉంటుంది, లేకపోతే మీ మీద రకరకాల అలిగేషన్స్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అంటే పొలిటికల్ అటెన్షన్ కోసమే పవన్ కళ్యాణ్ మీద పిటిషన్ వేశారు, మీ మీద ఆరోపణలు చేసే అవకాశం కూడా లేకపోలేదు కదా. ఇప్పుడు ఇది పొలిటికల్ సబ్జెక్టే, అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే విధంగా ఆరోపణలు చేయడానికి ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు గత ముఖ్యమంత్రి ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు, అది కూడా మేము ఖండించాం. ఇప్పుడు మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి గత ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడిన విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ఆ విషయంలో నేను మీతోనే ఉన్నాను, మీ వైపునే ఉన్నానని కూడా చెప్పున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎవరితో జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి అంశం అది ఆయన వ్యక్తిగతం, దానికి ప్రజా జీవితానికి ఏం సంబంధం ఉంది? మేము మాట్లాడుతుంది ఏంటంటే ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్న సమయంలో మీరు జవాబుదారీగా ఉన్నారా లేదా, అకౌంటబుల్ గా ఉన్నారా లేదా అనే అంశాన్ని, అంటే కేస్ బై కేస్, మెరిట్ బై మెరిట్ మేము మాట్లాడుతూ ఉన్నాము. వాళ్ళేదో మా నాయకుడు అన్నారు అనుకుని వాళ్ళేదో ఊహించుకుని వాళ్ళేదో చేస్తే వీ జస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఇట్. అట్లాంటి అంశాలు అసలు కేర్ చేయాల్సిన అంశం ఏమీ లేదు. బికాస్ వీఆర్ క్లియర్, మా థాట్ లో కానీ మా యాక్షన్ లో కానీ నిజాయితీ ఉంది. అందువల్ల వీఆర్ ఫైటింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ప్రజా సంక్షేమం కోసం మేము ఫైట్ చేస్తున్నాం, ప్రజా అభ్యుదయం కోసం మేము ఫైట్ చేస్తున్నాం. అంటే కొంతమంది బహుశా వాళ్ళ అభిమానించే వాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది నాకు మెసేజ్ పెడుతూ ఉన్నారు. వాళ్ళు అంటున్నది ఏంటంటే విజయ్ కుమార్ గారు ఐఏఎస్గా రిటైర్డ్ అయ్యారు కదా, రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు, రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నారు అని. అంటే కాన్ఫ్లిక్ట్ అనుకోండి కొంత. అంటే ఒక ఐఏఎస్గా 36 ఏళ్ల పాటు సర్వీస్ అందించిన వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయాలు చేయొచ్చా అనేది ఆయన ప్రశ్న. ఎస్. సో దానికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సినిమాలు చేసుకునే వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టి మంత్రిగా అయ్యారు కదా. సో మన రాజ్యాంగంలో ఒక ఎంపీ అవడానికి కానీ ఎమ్మెల్యే అవడానికి కానీ ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాల వయసు వచ్చిన వాడు అయి ఉండాలి, మిగిలినటువంటివి ఏం లేవు కదా. సో మనం చేసే ప్రతి పని కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పని. పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనంటే, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, తెలుగుదేశం దాని కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ, ఇవి ఒక ఉన్నత వర్గ పెత్తందారి పార్టీలుగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. వీరెవరు కూడా 80% ఉన్నటువంటి ప్రజలు, మరి ముఖ్యంగా చెప్పాలంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, ఈ బీసీ మైనారిటీ వెనుకబడిన వర్గాల్లో ఉన్న వారికి ఎలాంటి అధికారంలోకి రానివ్వడం లేదు. మనం స్వతంత్రం సాధించింది స్వపరిపాలన కోసం. ఆ స్వపరిపాలన ఈ పేద వర్గాలకు అందనీయకుండా వీళ్ళే హెజమనిక్ గా, అంటే ఆధిపత్య వర్గాలుగా ఉండి 75 సంవత్సరాలు వీళ్ళే పాలించారు. నేనెందుకు వచ్చాను రాజకీయంలో కంటే, ఈ పేదవారికి, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలైనటువంటి బీసీ మైనారిటీ, ఎస్సీ ఎస్టీలకు అధికారంలో భాగస్వామ్యులుగా చేయాలి, నిర్ణయం చేసే అధికారం వీరికి అందుబాటులోకి తేవాలి అనేటువంటి ఒక లక్ష్యంతో తృతీయ ఆప్షన్ గా మనం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మూడవ ప్రత్యామ్నాయంగా ఉండాలని వచ్చాం. అందుకోసమే మేము వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాం. పార్టీని ఒక వ్యవస్థగా నిర్మాణం చేస్తున్నాం గ్రామ స్థాయి నుంచి. ఏదో జస్ట్ లైక్ దట్ వచ్చి 4 స్పీచ్లు ఇచ్చి 4 మీటింగ్లు, ప్రెస్ మీట్లు పెట్టడం కాదు మా ఉద్దేశం. గ్రామ స్థాయి నుంచి ఒక కమిటీలు, ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకుని వచ్చి ప్రజల్లోకి వెళ్తాం, నిజాయితీగా పనిచేస్తాం, ప్రజాసేవ ఎలా కూడా చేయొచ్చా అని చేసి నిరూపిస్తాం, ఒక అవకాశం కనుక ప్రజలు ఇస్తే అనేటువంటి అంశంలో మేము ముందుకు వస్తాం. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉండి సినిమాల్లో యాక్ట్ చేయటాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు, అసలు నిలిపివేయాలని కూడా కోర్టును కోరుతూ ఉన్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు, మీకు అది గుర్తుండే ఉంటుంది. అలాగే ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సినిమాల్లో చేశారు. అంతెందుకు నిన్నటి వరకు ఒక పార్టీ పెట్టి తర్వాత ఫెయిల్ అయ్యి, తర్వాత ఇప్పుడు ద్రవిడ మున్నేట్ర కళగం అంటే డిఎంకే నుంచి రాజ్యసభకు ఎన్నికైన కమల్ హాసన్ గారు, ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. సో ఆయన విజయ్, తమిళ హీరో విజయ్ కూడా సొంతంగా ఒక పార్టీ పెట్టారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మీరు చెప్తున్న
ఈ నిబంధన ఉల్లంఘన కింద వస్తుందా? అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు వారు ఓన్లీ లెజిస్లేచర్స్. ఓకే. ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఆయన లెజిస్లేచర్ లో ఉన్నాడు. మినిస్టర్ అంటే ఎగ్జిక్యూటివ్ లో ఉన్నారు. ఇప్పుడు Yes, sir. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ 3 అంగాలు ఉన్నాయి. అవును. లెజిస్లేచర్ లో ఉండే వాళ్ళ కూడా కాండక్ట్ వేరు, జ్యుడిషియరీది వేరు, ఎగ్జిక్యూటివ్ వేరు. ఎగ్జిక్యూటివ్ అంటే ఫుల్ టైం వర్కర్స్ వీళ్ళు, ఫుల్ టైం సర్వెంట్స్ వీళ్ళు, ఫుల్ టైం పీపుల్, సివిల్ సర్వెంట్స్ వీళ్ళు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు. వీళ్ళకుండే కోడ్ ఆఫ్ కాండక్ట్ వేరు. సో వీఆర్ క్వశ్చనింగ్ ది ఎగ్జిక్యూటివ్, నాట్ ద లెజిస్లేచర్. అంటే ఆయన మంత్రిగా కాకుండా ఎమ్మెల్యేగా ఉండి సినిమాలు చేసుకోవచ్చు. అదే వారికి వేరే వేరే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. ఓకే. మరి అలాకొస్తే అందువల్ల అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సినిమా చేసినట్టున్నారు కదండి. ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి సినిమా చేశారు కదా. అంటే ఒకసారి రికార్డ్ చెక్ చేయాలి. నాకు తెలిసి 2 ఒకేసారి చేసి ఉండరు వారు, ఎందుకనంటే వారికి అప్పుడు సలహా ఇచ్చి ఉంటారు. ఆ రోజుల్లో వేరే ఒక స్పెషల్ లీవ్ ఏదో తీసుకుని ఉంటారు నాకు తెలిసి. అది ఎగ్జాక్ట్ గా నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దాని మీద నేను చెప్పలేను. బట్ అక్కడ పొరపాటు అయితే జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే దాదాపు ఎన్టీఆర్ 2 సినిమాలు చేశారండి నాకున్న నాలెడ్జ్ ప్రకారం. మీరు చెప్పినంతలో సెలవు పెట్టి అంటే ముఖ్యమంత్రి పదవికి తాత్కాలికంగా సెలవు పెట్టి ఇంకొకరికి బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళాలంటారు. లీవ్ పెట్టి వెళ్ళాలి ఒక విధంగా. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు వీరు కూడా సినిమాలకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అన్ని రోజులు ఆ పదవికి రిజైన్ చేయాలి. సినిమా అయిపోయినాక వచ్చి మళ్ళీ ఆ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే ఈయన మళ్ళీ మంత్రిగా చేరవచ్చు. ఓకే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు హీరోలకి 2 రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒక ఆశ్చర్యకరం. యాక్చువల్లీ మీరు వేసిన పిటిషన్కి సంబంధం లేదు కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం లైవ్లో. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన హరిహర వీరమల్లు సినిమాలో నటించి ఆ సినిమా రిలీజ్ అయితే ఎంటైర్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఆ సినిమాని ప్రమోట్ చేశారు, సినిమా చూడమని చెప్పారు. అది అధికార దుర్వినియోగం అని మీరు అంటున్నారు. అదే ఎన్టీఆర్ కుటుంబానికి అంటే చంద్రబాబు నాయుడు కుటుంబానికే సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 అనే ఒక సినిమా ఆయనది రిలీజ్ అయితే ఆ సినిమా చూడొద్దని, ఆ సినిమాకి థియేటర్లు ఇవ్వొద్దని, ఒకవేళ సినిమా కనుక కావాలని ఆడిస్తే థియేటర్ను తగలబెట్టిస్తానని స్వయంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు వార్నింగ్ ఇచ్చిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. అంటే ఎలా చూస్తారు దీన్ని? అంటే ఆ హీరోకేమో ఆ రకంగా, ఈ హీరోకేమో ఈ రకంగా. ఈయన మంత్రి, ఆయన ఏ మంత్రి కాదు పాప, ఏ పార్టీకి సంబంధం లేనోడు, టీడీపీతో ప్రస్తుతం అంటే దగ్గరగా కూడా లేడు, ఏవో సినిమాలు చేసుకుంటున్నాడు, తిప్పలు పడుతున్నాడు. అసలు ఏమాత్రం రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి సినిమానేమో మేము ఆడనీయమని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తాడు, థియేటర్లో కూడా ఇవ్వనంటాడు. కానీ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి సినిమాని ఆడించాలని, సినిమా చూడాలని, ప్రమోట్ చేయమని మంత్రులే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఎలా పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ విషయాలు ఎలా చూస్తారు సార్? ఇక్కడ అఫ్ కోర్స్ ఇప్పటి వరకు మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడాము. నౌ ఇట్ ఈస్ పాలిటిక్స్. సో పాలిటిక్స్ కి వచ్చేసరికి అంటే నేను కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా నేను మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ ఒక రాజకీయంగా వాళ్ళ ఉనికికి ఒక భయం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందువల్లంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారం కొద్ది రోజుల తర్వాత ఈ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ గా ముందుకు రావచ్చు, అతను కొత్తగా ఇంకో తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఇంకో పార్టీ పెట్టొచ్చు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం భవిష్యత్తు ఏమైపోతుంది, కాబట్టి అతను ఎదగనీయకుండా ఇప్పటి నుంచే మనం అడ్డుకోవాలి. ఇలాంటి బయట వింటున్నాను నేను. ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు. కాకపోతే వింటున్నటువంటి అంశం ప్రకారం చూస్తే రాజకీయంగా వీళ్ళలో ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రత అన్నది ఉంది కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మూవీ అన్న తర్వాత ఆ ఫిలిం లో కంటెంట్ ఉంటే, అది ప్రజారంజకంగా ఉంటే ఎవరు ఆపినా ఆగదు, ఎవరు అడ్డుకున్నా అడ్డుకోలేరు. జనం అయితే చూస్తారు. అడ్డుకున్నామని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అపోహ, వాళ్ళకు సంబంధించిన ఆనందం తప్ప అడ్డుకోలేరు. కాబట్టి ఈ సినిమాని ప్రమోట్ చేశారు వీళ్ళు. చూడండి అన్నారు. ఒకసారి కాదు 2 సార్లు చూడండి అన్నారు. 150 రూపాయల టికెట్ 600 వేశారు. ఎవరికి పనిష్మెంట్ ఇచ్చారు? ఎవరికి ఫైన్ వేశారు? వాళ్ళ ఫ్యాన్స్ కి ఫైన్ వేశారు. అంటే 100 రూపాయలు, 150 రూపాయలతో చూసే సినిమా 700 రూపాయలు పెట్టి కొన్నారంటే మనల్ని అభిమానించే వాళ్ళ దగ్గర మనం డబ్బు వసూలు చేస్తామని అర్థం. సో అట్లా ఇప్పుడు ఎన్టీఆర్ సబ్జెక్ట్ లో కూడా అతని సినిమా బాగుంటే వీళ్ళందరూ ఎంతమంది అడ్డుకున్నా కూడా
ఆపలేరు. అయితే ఇందులో వాస్తవం ఎంతో మనకు తెలియదు, కానీ వాస్తవం అయితే వారు మాట్లాడిన మాట కానీ భాష కానీ చాలా తప్పు. తన తల్లిని ప్రస్తావించి దూషించడం అనేటువంటిది, అంటే నేను ఆ ఆడియో విన్నాను, అందుకోసం చెప్తున్నాను. తల్లిని దూషించే విధంగా ఒక వ్యక్తి మాట్లాడటం అనేది, వ్యక్తిగతమైనటువంటి అంశాలు మాట్లాడటం అనేది, ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ఏ రకమైన సంస్కృతిలో అతను ఉన్నాడు, ఆ భాష ఎట్లా మాట్లాడాడు అనేది మాత్రం చాలా ఖండించాల్సినటువంటి అంశం. అలా ఎవరు తల్లిని నిందించినా కూడా తప్పే. ఆ రోజు లోకేష్ గారు తల్లిని నిందిస్తే వారు నిజం గెలవాలనేటువంటి రకరకాల యాత్రలు చేశారు కదా. అలాంటిది మరి ఇప్పుడు ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషిస్తే మరి దానిని ఇమ్మీడియట్ గా వీళ్ళు ఖండించాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. నిష్పక్షపాతమైన చర్యలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. మీ వాళ్ళకైతే ఒక రకం, కాని వాళ్ళకైతే ఇంకో రకంగా వ్యవహారం చేస్తున్నారు కదా. తప్పు కదా అది. ఎస్ ఎస్ సార్. ఎమ్మెల్యే అయితే ఏంటి, మీ పార్టీ వాడైనా సరే చర్య తీసుకోవాలి కదా. ఎలా మాట్లాడతారో తప్పు కదా. ఒక తల్లిని ఎట్లా దూషిస్తా అనాలి కదా. అఫ్ కోర్స్ ఆ ఆడియో నిజం అయితే. ఆడియో నిజంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చిందంటండి, ఇప్పుడే చూశాను. లైబుల్ ఫర్ యాక్షన్. ముందు పార్టీ చర్య తీసుకోవాలి, తర్వాత ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. అదే నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఒక హీరో విషయంలో ఇలా, ఇంకో వేరు హీరో విషయంలో అలా ఏంటి అని. ఇక్కడ అధికార దుర్వినియోగం, అక్కడేమో ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ ఒక హీరోని ఎదగనివ్వకుండా తొక్కేస్తూ ఈ రకంగా కుట్రలు చేయటం అనేది ఆశ్చర్యంగాను వింతగాను ఉంది. ఇంకోటిసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే గత ఎన్నికల్లో ఆయన పార్టీకి ఒకే ఒక సీటు వచ్చింది. సో ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన పదే పదే సినిమాల్లో యాక్ట్ చేసుకుంటున్నాడని ప్రశ్నించినప్పుడు ఆయన అనేక వేదికల్లో చెప్పిన మాట ఏంటంటే, ఇది నా వృత్తి, నా పొట్టబోసుకోవడానికి నేను సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉన్నాను, పైగా నేను ఒక సినిమాకి చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, ఆ వచ్చిన డబ్బులతోనే నేను నా పార్టీని నడుపుతున్నాను, నా పార్టీకి మీకు మాదిరిగా ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ రావు, మీకులాగా వేల కోట్ల నిధులు మాకు లేవు, ఆస్తులు లేవు, నేను సినిమాల్లో యాక్ట్ చేస్తే వచ్చిన డబ్బులతోనే పార్టీని నడుపుతున్నానని మొన్నటి వరకు చెప్పారు. సో ఇప్పుడు మంత్రి అయ్యారు, ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు, అంటే సీఎం తర్వాతి స్థానం, ఆ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఆయనకి డబ్బులకు పెద్దగా ఇబ్బంది ఉండదు అనుకుంటా కదండి. మంత్రిగా ఆదాయం వస్తుంది కదా, జీతం ఇస్తారు కదా ప్రభుత్వం నుంచి. అంటే అది వర్తించదు కదా ఆయన చెప్పింది. నేను సినిమాలు చేస్తేనే నా సస్టైనబిలిటీ ఉంటుంది, నాకు మీ మాదిరిగా నిధులు లేవు అన్న మాట చెప్పడానికి లేదు కదా ఇక్కడ. అసలు లేదు. అదే నేను అనేది ఏంటంటే, మంత్రిగా అవ్వకముందు వారు చెప్పినవన్నీ కూడా మన వాస్తవాలను అంగీకరించవచ్చు. ఓకే. బట్ మంత్రి అయిన తర్వాత ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడటం అనేటువంటిది ఉల్లంఘన. ఏ పరిస్థితిలోనూ అది చెల్లుబాటు కాదు. హీ హ్యాస్ టు సివర్ ఆల్ కనెక్షన్స్, అది రాజ్యాంగం చెప్తుంది. సో అందువల్ల ఇప్పుడు వచ్చే ఆదాయం, మంత్రిగా వచ్చే ఆదాయం సరిపోద్దా సరిపోలేదా అనేది ఇమ్మెటీరియల్. మీరు ప్రజాసేవకు వచ్చారు, ఎగ్జిక్యూటివ్ లో భాగం అయ్యారు, కాబట్టి పాలనా యంత్రాంగంలో భాగంగా ఉండి మీరు 24/7 ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఎంత వస్తుంది సార్ బేసిక్గా డిప్యూటీ సీఎంగా ఆయనకి? అది చూడాలి, రెడీమేడ్గా లేదు, వస్తుంది బాగానే. మోర్ దాన్ 5 lakhs రకరకాల ఎమాల్యుమెంట్స్ అవన్నీ కలిపితే వస్తాయి. అంటే ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఇస్తుంది కదా, అదర్ ఫెసిలిటీస్ అన్ని. ఎస్ సార్. సో మీరు అనేది ఏంటంటే, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒకటి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి. సో ప్రజా సమస్యల మీద మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలి, కానీ సినిమాలు చేసుకోవటం ద్వారా ఈ పరిపాలనని గాలికి వదిలేయద్దు అనేది అల్టిమేట్ బాటమ్ పాయింట్ మీది. ఎస్, పాలనలో మీరు భాగం, మీరు పాలనే చేయాలి. అది కూడా ప్రజలు ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేయండి. నేను లేవనెత్తినటువంటి అంశాల్లో ఉన్నటువంటి మెరిట్ ని చూడండి, అంతేగాని వ్యక్తిగతంగా మా నాయకుడు అన్నాడు, లేకపోతే మా నాయకుడు చేస్తే తప్ప వేరే వాళ్ళు చేస్తే తప్పు కదా అని ఒక తప్పుని ఇంకో తప్పుతో కంపేర్ చేసుకుని అది పెద్ద తప్పు మాది చిన్న తప్పు అంటే తప్పు ఏదైనా తప్పే. సో ఇట్స్ మిస్టేక్, ఇది తప్పు అని మేము చెప్తున్నాం. అది చిన్న తప్ప పెద్ద తప్ప, ఎవరు చేశారు ఇంకెవరు చేయలేదు, వాళ్ళు చేస్తే లేదా వీళ్ళు చేస్తే లేదా, ఇది అన్నెసరీ కంపారిజన్. మీలో ఏమైనా చిత్తశుద్ధి ఉండి నిజాయితీ ఉంటే మీరు రిజైన్ చేయాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నది మోరల్ రెస్పాన్సిబిలిటీతో. మీరు ఇచ్చినటువంటి ప్రమాణ స్వీకారాన్ని మీరు ఉల్లంఘించారు కాబట్టి, రాజ్యాంగ ఉల్లంఘన చేశారు కాబట్టి, అధికార దుర్వినియోగం చేశారు కాబట్టి, ఈ అభియోగాలు ప్రూవ్ అయ్యి అప్పుడు మిమ్మల్ని పదవి నుంచి తొలగించక ముందే మీరే రిజైన్ చేయండి, రాజీనామా చేయండి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
అంటే ఇవాళ కోర్టులో మీ పిటిషన్ మీద విచారణ కూడా జరిగినట్టుంది. దాని మీద ప్రభుత్వ తరపు న్యాయవాది జైతి గారు చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రతివాదిగా పవన్ కళ్యాణ్కి వీళ్ళకి నోటీసులు ఇష్యూ చేయమని హైకోర్టు చెప్పిందంటండి. అలా చెప్పిన సందర్భంలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఒకరు వేసిన పిటిషన్ పైన ప్రతివాదిగా చేర్చడం సమంజసం కాదు అని ప్రభుత్వ తరపు న్యాయవాది చేసిన ఆర్గ్యుమెంట్ అంటండి. మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అది కోర్టులో ఆర్గ్యుమెంట్స్. అంటే కోర్టు ప్రొసీడింగ్స్ మీద మనం కామెంట్ చేయడం బాగుండదు. సో అంటే కోర్టు బయట ఉన్నటువంటి అంశాల గురించి నేను మాట్లాడతాను. సార్, అల్టిమేట్గా కోర్టులో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ విజయం సాధిస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందంటే మీరు ఎక్కడైనా సెక్షన్లతో మాట్లాడుతున్నారు అంటే మిగిలిన పొలిటీషియన్స్ మాదిరిగా ఏదో వేగ్గా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది నోటుకొచ్చింది మాట్లాడటం కాకుండా చాలా పద్ధతిగా ఒక స్ట్రాటజీగా ఒక లెక్కలతో మాట్లాడుతూ ఉన్నారు మీరు. సో మీరు వేసిన పిటిషన్ కూడా ఖచ్చితంగా అవతల వ్యక్తికి మీరు ఎవరినైతే క్వశ్చన్ చేస్తున్నారో ఆయన అధికార దుర్వినియోగాన్ని నిరూపించే దిశగానే వెళ్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాం. అందుకోసమే మేము ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అంటే ఎలాంటి ఒత్తిడులకు లొంగనటువంటి సిబిఐ లాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఇంపార్షియల్ ఎంక్వైరీ చేయించమని అంటున్నాం. మేము ఆ ఇంపార్షియల్ గా ఎంక్వైరీ జరిగి రిపోర్ట్ వస్తే డెఫినెట్ గా మేము లేవనెత్తిన అంశాలు ప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. సో ఆ పరిస్థితిలో వారు ఈ పదవి నుంచి వైదొలగాల్సిన అవసరం వస్తుంది. అందుకనే మేము దీని ద్వారా మేము ప్రజల పక్షాన ఎందుకు పోరాడుతున్నాము అంటే ఇప్పుడు ఈ కేసు గురించి ప్రజల దృష్టికి తెచ్చాం. ఇట్లాంటివి అనేకం జరిగితే వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా అప్రమత్తం అవడానికి, ఫ్యూచర్ లో అలాంటి పొరపాటు చేయకుండా ప్రజా సేవకు అంకితం అవ్వడానికి దోహదం అవుతుంది మా చర్య. అది అంటే మేము అధికారంలోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళని కూడా ప్రజల కోసం పనిచేసే విధంగా డ్రైవ్ చేయటం, ప్రోత్సహించడం అనేది కూడా రాజకీయ పక్షంగా మాకున్నటువంటి ఒక బాధ్యతే. అందుకోసమే ఈ అంశాలన్నీ కూడా మేము లేవనెత్తాం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఒక సంచలనమైన పిటిషన్, ఏ రాజకీయ పార్టీ కూడా చేయని సాహసం ప్రస్తుతం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో విజయ్ కుమార్ గారు చేస్తూ ఉన్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినిమా షూటింగ్లో పాల్గొనటం, అలా సినిమా షూటింగ్లకు వెళ్ళిన సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిని, అధికారిక వాహనాలని అన్నింటిని కూడా దుర్వినియోగం చేయడంతో పాటు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండకుండా పక్క రాష్ట్రం వెళ్ళి షూటింగ్లు చేసుకోవటం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం అనేది విజయ్ కుమార్ గారు చేస్తున్న ప్రధానమైన వాదన. చూద్దాం, ఇప్పటికే హైకోర్టు నోటీసులు కూడా ఇష్యూ చేసింది. ప్రతివాదిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నోటీసులు ఇష్యూ చేసింది. విజయ్ కుమార్ గారు సిబిఐ ఎంక్వైరీ, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. లోకల్గా మళ్ళీ లోకల్ సిఐడితోనూ వీటితోనూ ఇన్వెస్టిగేషన్ లాంటివి చేయిస్తే సో వాళ్ళు అక్కడ కొంత ప్రభుత్వ ఒత్తిడి వాళ్ళ మీద ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సరిగా విచారణ జరగదు అనేది ఆయన ఉద్దేశం. చూద్దాం విజయ్ కుమార్ గారు వేసిన పిటిషన్పై ఏం జరగబోతోంది, పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లంని ఫేస్ చేయబోతున్నారు అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.